అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ మనం కొబ్బరి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఈ కడాయి వేడయ్యాక మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 చెంచాల మినపప్పు వేసుకోండి. నెక్స్ట్ అదే 2 చెంచాల శనగపప్పు వేసుకోండి. వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు లైట్గా ఫ్రై అయ్యాక మనం 8 లేదా ఒక 10 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పులు ఎండుమిర్చి పూర్తిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ గిన్నె కింద మంట హైలో పెట్టి కలుపుతూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి కారం పొడి వేడి అన్నంలో లేదా ఇడ్లీలో చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూ లైట్ బ్రౌన్ కలరు వచ్చేలా ఫ్రై చేసుకోండి. మనకు కొబ్బరి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ముందుగా మనం పప్పులు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. అలాగే ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత 1 చెంచా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. మనకు ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు, మీరు ఈ కొబ్బరి కారం పొడి తాలింపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అంటే తాలింపు ఇష్టపడే వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. తాలింపులో పల్లీలు అండ్ జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనకు తాలింపు ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి. సో నెక్స్ట్ మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి కారం పొడి వేసుకొని ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఫైనల్గా మనకు పచ్చి కొబ్బరితో కొబ్బరి కారం పొడి రెడీ. ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.